భోగాపురం విమానాశ్రయం కోసం భూములు ఇస్తే పునరావాస కాలనీలో సరైన వసతులు కల్పించట్లేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత తండ్రుల నుంచి సాగు చేస్తున్న పంట భూములను కోల్పోయామంటున్నారు. ఆర్&ఆర్ కాలనీ 22A జాబితాలో ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకునేందుకు బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు వీలు లేకుండా పోయిందని నిర్వాసితులు వాపోతున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం ముడసర్లపేట, సరగడిపేట ప్రజలు భూములు ఇచ్చారు. 269 కుటుంబాలకు నష్టపరిహారంతో పాటు ఆర్&ఆర్ కాలనీని ప్రభుత్వం మంజూరు చేసింది. రహదారులు, విద్యుత్, తాగునీటి సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాత గ్రామాల్లో ఉన్న ఆలయాలు, పాఠశాలలు ఇక్కడే నిర్మిస్తామని చెప్పారు. నిర్వాసితులు పునరావాసాలకు తరలి వెళ్లారు. అయితే కాలనీలు ఇచ్చిన పాలకులు, అధికారులు కర్తవ్యం మరిచారని నిర్వాసితులు చెబుతున్నారు. కనీస సదుపాయాలు సమకూర్చలేదంటున్నారు. ఆర్&ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాం. మాకు అప్పుడు గవర్నమెంట్ ఇక్కడికి తోసడం అనుకోని పరిస్థితుల్లో తోసడం వల్ల ఇక్కడికి వచ్చి ఉండడం వల్ల ఇక వాటర్ ట్యాంకులు కట్టారు. ఎక్కడ ఒకటి కట్టారు, పైన ఒకటి కట్టారు. ఇందులోకి వాటర్ వస్తుంది తప్ప ఆ ట్యాంక్ వాటర్ రాదు. ఆ ట్యాంక్ నుంచి వాటర్ వస్తే తప్ప ఈ కింద వాళ్ళకి ఎవరికి వాటర్ రాదు. పొలంలో వేస్తారు ఇంటింటికి, కానీ ఎక్కడ వాటర్ రాదు. ఈ వీధి లైట్లు వేసి అలా ఉంటాయండి. అలాగే ఇక వెలిగితే ఎప్పుడు వెలిగితాయి తెలియదు, ఎప్పుడు ఆగిపోతాయి కూడా తెలియదు. అలాగే ఉంటాయి. అలాగని ఎక్కడ కూడా వెలగట్లేదు సరిగ్గా. గవర్నమెంట్కి మేము భూములు పుట్టలు ఇచ్చాం కనుక గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. గతంలో మాకు ఇచ్చిన పార్క్ ఇది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే అన్ని నాణ్యతలని ఇచ్చారు. అప్పుడు కూడా బిగించి వెళ్ళిపోయిన వల్ల అన్ని పడిపోయి ఊడిపోయి ఉన్నాయి. దీంట్లో లైట్లు కూడా వేయలేదు. ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే పాములు తిరుగుతున్నాయి. నైట్ పూట కానీ పగలు కానీ ఇక్కడ తిరగడానికి ఇబ్బందిగా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్రజెంట్ ఇక్కడ ఏం లేదు. భూములు కోల్పోవడంతో జీవనోపాధి కరువైందని నిర్వాసితులు అంటున్నారు. ఉపాధి అవకాశాలు లేవని నిట్టూరుస్తున్నారు. సర్లే అన్నిటికీ ఒప్పుకొని మేము ఒకటి ఈ యూత్ కొద్దిగా చాలా చదువులు లేక ఉన్నారు, వాళ్ళకి ఏదో ఉపాధి చూపించాలండి ముందని చెప్తే అప్పుడులో పర్మనెంట్ అయితే ఉండదు, అవుట్ సోర్సింగ్లో ఏ జాబ్లు వస్తాయని చెప్పారు. ఏదో ఒకటైనా సరే మరి పిల్లలకి ఇబ్బంది లేకుండా చూడాలంటే అప్పుడు చూస్తామని అప్పుడు ఉన్న అధికారులు చెప్పారు. కానీ ఆ వర్క్ పని అయిపోయిన వరకు చూశారు. పని అయిపోయిన తర్వాత ఒక అధికారి కూడా మాకు కనిపించలేదు. ఇక్కడ ఏది ఉపాధి లేదు. అదే గవర్నమెంట్ దీన్ని ఏమైనా దృష్టిలో తీసుకొని మాకేదో ఉపాధి కల్పించవలసింది కానీ కోరుకుంటున్నాం. ఆర్&ఆర్ కాలనీ 22A జాబితాలో ఉండడంతో అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకునేందుకు, బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు వీల్లేకుండా పోయిందని నిర్వాసితులు చెబుతున్నారు. కాలనీ సర్వే నంబర్ను నిషేధ జాబితా నుంచి తొలగించి గ్రామ ఖండంగా మార్చి పట్టాలివ్వాలని కోరుతున్నారు. మా పట్టాలు కూడా అది 21లోనో 22Aలోనో పెట్టేశారండి. భూమి కూడా ఇక్కడెక్కడ మాకు భూమి కూడా లేదు. అన్ని కూడా ఎయిర్పోర్ట్లు తీసుకున్నారు. మా దగ్గర చిల్లికి అవ్వ కూడా లేదండి. ఇప్పుడు అదేదో లోన్ పెట్టుకుందామన్నా బ్యాంకు కూడా లోన్లు ఇవ్వట్లేదు మాకు. దానివల్ల ఇక్కడ పిల్లల కాళ్ళకి చాలా పెళ్లి చేయలేని చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఏదో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వరకు చాలా ఇది ఇస్తామనేసి గత ప్రభుత్వంలో చెప్పారండి. ఇక్కడికి మెల్లిగా తొలగించిన వరకు బాధ్యత తీసుకుంటే అక్కడి నుంచి మమ్మల్ని ఎవరి మటుగా తని తోసినట్టు తోస్తారండి. సో ఊరి మధ్యలో పెద్ద కొండ ఒకటి ఉంది. ఆ కొండ మీద వదిలేశారండి మమ్మల్ని. భోగాపురం ఆర్&ఆర్ కాలనీ భూములను 22A జాబితా నుంచి తొలగించేందుకు ప్రక్రియ మొదలైందని ఆర్డీఓ కీర్తి తెలిపారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. అప్పట్లో ఆర్ఎన్బి వాళ్ళు లేఅవుట్ ప్లాన్ వేశారు. సో ఆ లేఅవుట్ ప్లాన్ ప్రకారం హౌస్ సైడ్ పట్టాస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆర్&ఆర్ పట్టాస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ లేఅవుట్ ప్లాన్లో ఏవైతే ఓపెన్ స్పేసెస్ ఉంటాయో ఆ ఓపెన్ స్పేసెస్ కాకుండా ఏవైతే హౌస్ సైడ్స్ కింద ఏవైతే ఉన్నాయో ఆ హౌస్ సైడ్స్ని సబ్ డివిజన్ రికార్డ్ అనేది చేయలేదు అప్పట్లో. సో ఇప్పుడు అది సబ్ డివిజన్ రికార్డ్ చేయిస్తున్నాము. మనకి ఆయా సబ్ డివిజన్స్ని 22A నుంచి డిలీట్ చేయించడానికి, రెస్ట్ ఆఫ్ ద ఏవైతే ఓపెన్ స్పేసెస్, రోడ్స్, కామన్ స్పేసెస్, యూటిలిటీస్ ఉంటాయో ఆ స్పేసెస్ని 22Aలోనూ ఉంచడానికి. ఎందుకంటే అవి ఏదైతే లేఅవుట్లో కూడా మనకు అట్లాగే ఉంటుంది యూజువల్గా. సో ఆ సబ్ డివిజన్ రికార్డ్ ప్రిపేర్ అయిన తర్వాత ప్రాపర్గా అయిన తర్వాత దాన్ని మేము కలెక్టర్ గారికి సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి వి విల్ ట్రై అండి. పునరావాస కాలనీలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించి కష్టాలు తీర్చాలని నిర్వాసితులు వేడుకుంటున్నారు.